తెలంగాణ పీసీసీ చీఫ్ విధులు సక్రమంగా సాగకుండా మంత్రులు అడ్డుపడుతున్నారా? జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించడానికి జిల్లా మంత్రులు సహకరించడం లేదా? ఒక జిల్లాలో మంత్రి షెడ్యూల్ ఖరారు చేయడం కోసం పీసీసీ చీఫ్ వెయిట్ చేస్తున్నారా? ఒక జిల్లా సమీక్షకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు 2 నెలలుగా ఎదురు చూస్తూ ఉన్నారా? మంత్రి తీరుతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహంగా ఉన్నారా? ఇంతకీ పీసీసీ చీఫ్ను అడ్డుకుంటున్న ఆ జిల్లా ఏది? వాచ్ ది స్టోరీ. రాజకీయ పార్టీల్లో చీఫ్ నిర్ణయమే ఫైనల్. జాతీయ స్థాయిలో అయినా రాష్ట్ర స్థాయిలో అయినా అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటే నాయకులు అమలు చేయాల్సిందే. మంత్రులు కూడా దీనికి మినహాయింపు కాదు. అయితే తెలంగాణ కాంగ్రెస్లో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి 2 ఏళ్లు కావస్తున్నా ఆయనకు ఇంకా కొందరు నేతలు సహకరించడం లేదట. ఈ విషయం చెప్పుకుని సన్నిహితుల దగ్గర పీసీసీ చీఫ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ సమీక్షలు నిర్వహించి జిల్లా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు మహేష్ గౌడ్. దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాలో మాత్రం సమీక్షా సమావేశం నిర్వహించడానికి పీసీసీ చీఫ్ 2 నెలలుగా ఎదురు చూస్తున్నారట. ఎన్నిసార్లు అడిగినా జిల్లాకు చెందిన మంత్రి పట్టించుకోవడం లేదట. ఇటీవల కాలంలో ఆ జిల్లా మంత్రికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు రావడంతోనే జిల్లా పార్టీ సమీక్షకు ఆ మంత్రి సహకరించడం లేదని గాంధీభవన్లో చర్చ జరుగుతోంది. ఏ జిల్లా ఆ మంత్రి ఎవరు అనేది పీసీసీ ఆఫీసులో బహిర్గతం చేయనప్పటికీ ఇప్పటి వరకు మీటింగ్ పెట్టని జిల్లా దక్షిణ ప్రాంతంలోనే ఉందని పీసీసీ చీఫ్ సన్నిహితులు చెబుతున్నారు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి అప్పటికీ కుదరకపోతే సదరు జిల్లా సమీక్ష బాధ్యతలు రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు అప్పగించాలని చూస్తున్నారట పీసీసీ చీఫ్. పరిస్థితిని గమనిస్తున్న పలువురు డీసీసీ చీఫ్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంటే ఇక జిల్లాల్లో తమ పరిస్థితి ఎలా తయారైందో పార్టీ పెద్దలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. జిల్లాల్లో తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని డీసీసీ చీఫ్లు వాపోతున్నారు. ఇలాంటి విషయాలన్నీ రాష్ట్ర ఇన్ఛార్జ్ చూసుకోవాలి. ఈసారి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇవన్నీ సమీక్షించాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు సూచిస్తున్నారు. మరి అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చే ఇన్ఛార్జ్ ఇక్కడి పార్టీలో సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. మరి ఇన్ఛార్జ్ తన పరపతిని పెంచుకోవడానికి పరిస్థితులు ఇలాగే ఉండాలని కోరుకుంటారో లేక సెటిల్ చేస్తారో చూడాలి.